హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌనంగా మీ మౌని. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా కూరగాయలు అయితే కట్ చేస్తూ ఉన్నానండి. ఈరోజు లంచ్లోకి వచ్చేసి బీరకాయ ఇగురు పెట్టేసి రసం చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి సొరకాయని అయితే కడిగేసి బాగా వాష్ చేసి పీల్ తీసేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత టమాటా రసం అయితే పెడదాం అనుకున్నానండి. అందుకోసం టమాటాలన్నీ కూడా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే కూరగాయలన్నీ కూడా కట్ చేస్తూ ఉన్నాను. వీడియో తీస్తుంది మా పాప అండి. ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదని చెప్తాది, వినండి. నాకు జ్వరం వస్తుంది. ఎందుకు పోయినా జ్వరం జోలికి నువ్వు? ఇంకా కూరగాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు వచ్చేసి ట్యూస్డే అండి. పాపకు నిన్న ఫీవర్ వస్తుందని చెప్పేసి స్కూల్ వాళ్ళే ఫోన్ చేసేసారు. ఫోన్ చేసింటే ఇంకా ట్యాబ్లెట్ వేసి అక్కడే పడుకోబెట్టి ఈవినింగ్కి తీసుకొని వచ్చాము ఇంటికి. ఇంకా నిన్న నైట్ అంతా కూడా కొద్దిగా ఫీవర్ అంతా కూడా ఉండింది. ట్యాబ్లెట్ వేసి పనిపెట్టాము. కొద్దిగా నీరసంగా ఉంటుందని చెప్పేసి ఇంటి దగ్గరే ఉండించుకున్నానండి. ఇంకా అక్కడికి పోయినా కూడా నీరసంగా ఉంటే ఏం రాసుకుంటారు అన్నీ అనేసి లెసన్స్ వినాలి కదా, ఆ లెసన్స్ ఏం వింటారు కూర్చొని అని చెప్పేసి ఇంటి దగ్గరనే కూర్చొని రెస్ట్ తీసుకోమని చెప్తూ ఉన్నాను. అందుకోసం ఈరోజు ఆ పాపతో వీడియో చేస్తూ ఉన్నాను అనమాట. ఆ పాప వీడియో తీస్తుంటే నేను ఇక్కడ కూరగాయలు కట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఆ పాపకు ఫీవర్ కదండి, అందుకోసం నోరంతా కూడా చేదుగా ఉంటుందని చెప్పేసి టమాటా రసం అయితే పెడుతూ ఉన్నాను. కొద్దిగా మిరియాల రసం మాదిరి చేద్దాంలే, నోరంతా కూడా చేదంతా అయిపోయి ఉంటుంది కదా అని చెప్పేసి టమాటాలు అయితే కట్ చేస్తున్నాను. సొరకాయ ఇగురు పెడుతున్నా అని చెప్పాను కదండి, వాటి కోసం అనేసి సొరకాయ కూడా కట్ చేస్తూ ఉన్నాను. సొరకాయ ఇగురు చాలా ఈజీగా చేయొచ్చండి, ఎందుకంటే చాలా సింపుల్గా చేస్తానండి. ఎక్కువ మసాలాలు వేసుకోకుండా ఓన్లీ కొబ్బరి, వెల్లుల్లి, అలాగనే కారం పొడి, మిక్సీ పట్టినటువంటి పొడిని చల్లితే ఇంకా సొరకాయ ఇగురు అనేది మనకు రెడీ అయిపోతుంది. కొందరైతే ఇవన్నీ లేకోకుండా ఓన్లీ పసుపు, ఉప్పు, కారం చల్లుతారు, ధనియాల పొడి. నేనైతే ఇలా చేస్తానండి. కొబ్బరి, తెల్లవాయలు, అలాగనే కారం పొడిని మిక్సీ పట్టేసినటువంటి పొడిని అయితే వేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా ఈజీగా అయిపోవాలంటే ఇలా చేస్తూ ఉంటాను. పులుసు పెట్టాలంటే అది వేరే విధంగా చేస్తూ ఉంటారనమాట. ఇక్కడైతే నేను సొరకాయ అంతా కూడా కట్ చేసుకున్నాను. సొరకాయ అంతా కట్ చేసుకొని సొరకాయలోకి ఆనియన్స్ వేసుకోవాలండి పోపు కోసం. అందుకోసం పోపు ఆనియన్స్ కూడా కట్ చేస్తూ ఉన్నాను. మీరేం చేస్తున్నారు కింద కామెంట్లో చెప్పండి. మీ ఇంట్లో వంట ఏంటి, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ అయితే ఇవ్వండి అబ్బా. పాపకైతే ఫీవర్గా ఉంది కదండి, అందుకోసం హార్లిక్స్ పాలు అయితే కల్పిస్తున్నాను. ఇంకా ఇక్కడ రసంకి అయితే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి సొరకాయ ఇగురు చేసుకున్నాను చెప్పాను కదండి, వాటికి కూడా వేసేసాను అనమాట పోపు. ఇంకా పాలు ఇచ్చేసి పోపు అంతా కూడా వేయకుంటుంది. అలా కూడా ఇక్కడ నేను వంట అయితే త్వరగా ఫినిష్ చేయాలండి. సొరకాయ ఇగురులోకి అయితే కొబ్బరి పొడి చల్లుతా అని చెప్పాను కదండి. కొబ్బరి పొడి అయిపోయింటే తెల్లవాయిలు ఒలుచుకుంటున్నానండి, కొబ్బరి పొడి పట్టుకుందామని చెప్పేసి. మనం ఇలా కొబ్బరి పొడిని పట్టి పెట్టుకుంటే ఏ కూరల్లో అయినా క్షణాల్లో వేసుకోవచ్చండి ఈ కొబ్బరి పొడిని. అందుకోసం అని చెప్పేసి 3 వెల్లుల్లి గడ్డలను తీసుకొని ఒలుచుకుంటున్నాను. వాటిపైన పొట్టంతా తీసుకుంటున్నానండి. ఇంకా అన్నిటినీ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పొట్టంతా కూడా తీసుకెళ్ళి కొబ్బరి పొడి అయితే పట్టాలండి. ఇక్కడ రైస్ అయితే పెట్టేశాను, రైస్ అయిపోయింది. అలాగనే సొరకాయ ఇగురు పెట్టా అని చెప్పాను కదండి, సొరకాయ ఇగురు కూడా రెడీ అయిపోయింది. ఇగురు అంటే మనకు దగ్గరగా వస్తుందండి, అందుకోసం ఇగురు లాగానే చేశాను. పులుసు అనేది కొద్దిగా పులుసు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటే పులుసు అంటారు. ఇంకా నేను ఇక్కడ ఇగురు పెట్టేశాను. ఇంకా అలాగనే రసం చేశాను చెప్పాను కదండి పాప కోసం. అదిగోండి రసం కూడా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా వంట అంతా ఫినిష్ అయిపోయింది. ఇంకా బాబుకి అయితే క్యారియర్ పెడుతున్నాను. క్యారియర్లోకి ఇంకా ఇంట్లో ఏం చేశానో అవే పెడతానండి.
పెద్దవాళ్ళు ఏం చేసుకొని తింటామో మేము ఇంట్లో పిల్లలకు కూడా అదే పెడతానండి. సపరేట్గా అంటూ వంట ఏం చేయను అనమాట. ఇంకా కెరీర్ అయితే పెట్టాలి. కెరీర్ అయితే పెట్టేశానండి, రెడీగా ఉంది. ఇంకా ఇచ్చేసి రావాలన్నమాట. ఇంకా భోజనాల కార్యక్రమం అయిపోయిన తర్వాత అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి. సేల్ నడుస్తుందని చెప్పేసి ఒక డ్రెస్ ఆర్డర్ అయితే పెట్టాను. అదైతే వచ్చేసింది. ఎలా ఉందో మీ ముందే తీసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు అమెజాన్లో దసరా సేల్స్ అవన్నీ నడుస్తూ ఉన్నాయండి. చాలా బాగా ఉన్నాయి. ఇది కూడా బాగుంటుందని చెప్పేసి నేను ఆర్డర్ అయితే పెట్టాను. కానీ క్వాలిటీ అయితే పూర్ క్వాలిటీ వచ్చిందండి. ఈ డ్రెస్ వచ్చేసి ఫుల్ గేరా కాదండి, కట్టు మోడల్ అయితే పెట్టాను. టాపు, చున్నీ, కింద పాయింట్ అనమాట. చున్నీ పాయింట్ చాలా బాగున్నాయి, కానీ టాప్ వచ్చేసి అంత బాగోలేదండి. ఇంకా చూడండి, చున్నీ అయితే చాలా చాలా బాగుందన్నమాట. ఎంత పెద్ద చున్నీ వచ్చిందో అనమాట. నేను చున్నీని చూసి చాలా చాలా ఆశ్చర్యపోయానండి. ఏ దానికైనా కూడా ఇంత పెద్ద చున్నీలు అయితే రావన్నమాట. ఇంకా టాప్ అయితే చూడండి, టాప్ చూడ్డానికి అయితే బాగుంది. కాకపోతే ఇది పాలిస్టరు కాటన్ రెండు కలిసి అటు ఇటు కాకుండా వచ్చిందండి. టాప్ వచ్చేసి అంతా పాలిస్టర్ క్లాత్ వచ్చేసిందండి. వీటిలోనే కాటన్ క్లాత్ వచ్చింటే సూపర్గా ఉండిండు క్వాలిటీ. అలాగనే డ్రెస్ కూడా వేసుకోవడానికి లుక్ వచ్చిండు. పాలిస్టర్ క్లాతే కదా, ఏం వేసుకుంటాంలే అని ఇంకా వేసేసుకోకుండా వెనక్కి పెట్టేశానండి. రిటర్న్ అయితే పెట్టేశాను. కాటన్ వచ్చింటే మాత్రం డ్రెస్ అయితే సూపర్గా ఉండిందండి. లుక్ కూడా చాలా చాలా బాగుండు. ఈరోజు నుంచి అమెజాన్లో దసరా ధమాకా అనేది సేల్ నడుస్తుంది అనుకుంటున్నానండి. ఒకసారి అయితే చూశాను అనమాట. ఈరోజు నుంచి 27th నుంచి స్టార్ట్ అని చెప్పేశారు. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చండి. పిల్లలకు జ్వరాలు వస్తే తల్లుల పరిస్థితి ఆందోళనగా ఉంటుందండి. నా పరిస్థితి కూడా అలానే ఉందన్నమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి. డ్రెస్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఉంటానండి, బాయ్.